హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ తమిళ అమ్మాయి. ఈ రోజు అయితే నేను శ్రీ ఉరుకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానన్నమాట. నేనైతే ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వెళ్ళడము. ఈ టెంపుల్ వచ్చి నెల్లూరులో ఉంది. ఫుల్ వ్లాగ్ మిస్ కాకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చాక్లెట్ హాయ్ హాయ్ భలే ఉందమ్మా చాక్లెట్ భలే ఉందమ్మా చాక్లెట్ తీసుకో 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 ముద్దు పెట్టు తీసి పెట్టు ముద్దు పెట్టు చెప్పండి. హాయ్ చెప్పు. నువ్వు కొంచెం నవ్వుతా చెప్పే. టెంపుల్ కనిపించలే. పో ఆడికెళ్ళు. మమ్మీ వస్తారా మమ్మీ వస్తారా బాగున్నావా? కింద మట్టి మట్టి లేదు, వదిలే. డ్రెస్ అందరూ వదిలేదు, అందరూ వదిలేదు. డ్రెస్ వదిలో. మా పాప చూడండి, డ్రెస్ ఎందుకు ఎత్తుకున్నావు అని అడిగితే కింద మట్ట అవుతుందమ్మా అని చెప్పిద్ది. ఇంకెందుకని వదిలేసాము. కిందకి డ్రెస్ దించమని దించలేదు అనమాట. మాట అస్సలు వినలేదు. మా అక్కనైతే 30 దెబ్బలు పెట్టేసింది. ఒక అరటిపండు తినిపించే లోపల మా అక్క పని అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని తినిపిస్తే అస్సలు మాట వినలేదు. తినలేదు. లాస్ట్ కి కొంచెం తినింది అంతే. ఇంక మా అక్క ఏదో ఒకటి చేసి తినిపించింది అనమాట కొంచెమైనా. లేదంటే ఇంకా తను మేము గుడి తిరిగేటప్పుడు ఆకలితో ఏడుస్తూ ఉండేదేమో. ఈ టెంపుల్ కి మేమైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. చాలా సార్లు నెల్లూరుకి వచ్చున్నాం కానీ ఈ టెంపుల్ ఉన్న సంగతి మాకు తెలీదు. ఇక్కడ టెంపుల్ కాడ మిడిల్ లో ఇలా ఉందన్నమాట. 4 స్తంభాలు వచ్చి చాలా బాగుంది చూడ్డానికి. అందుకని మా పాపకి కొన్ని ఫొటోస్ తీద్దామని తను నిలబెట్టి తీస్తున్నాము. రక్ష కూడా కెమెరాస్ అయ్యి మంచిగా చూస్తునింది. ఇంకా మేము కూడా అలాగా కొన్ని పిక్చర్స్ అయితే తీసాము తన్ని. గాలి అయితే చాలా చల్లగా మంచిగా వస్తునింది అనమాట. టెంపుల్ కాడ బయట అసలు ఫ్యాన్ అవసరమే లేదు, అంత మంచిగా ఉన్నింది. చూడండి ఎంత మంచి స్టిల్స్ ఇస్తుందో తను. ఇంకా మేము కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసాము. మేము తీసుకున్నాము కొన్ని ఫొటోస్. నువ్వు పెట్టు రక్ష, ముద్దు పెట్టు. చాక్లెట్ ఇస్తా పిన్ని, చాక్లెట్ ఇస్తా, ముద్దు పెట్టు. చాక్లెట్ తినకూడదు, జెమ్స్ వస్తాయి. పిన్ని చూడు, పిన్ని చూడు.
చూడు ఇది చూడు ఫోటో వీడియో ముద్దు పెట్టు పిన్నికి ముద్దు పెట్టమ్మా ముద్దు పెట్టు దా ఎడకరా పిన్ని కాడికి ముద్దు పెట్టు పిన్నికి ముద్దు 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 చాక్లెట్ ఇస్తా వేరే చాక్లెట్ జెల్లీ చాక్లెట్ పెట్టనే పెట్టదు ముద్దు పెట్టబట్టి వెళ్తుంది మళ్ళీ వెనక్కి వెళ్తుంది దొంగ మోహన్ వస్తే జుట్లో జుట్టులో అవుతుంది జుట్టులో మమ్మీ జుట్టులో అవుతుంది జుట్టు లాగితే కుట్టాక సరే కొట్టంలో మా కొట్టంలో అలుగుంది కొట్టలే బుజ్జి కదా మా బుజ్జుతారు కదా బుజ్జి కొట్టలే పిన్ని కొట్టలే చాక్లెట్ కొనిచ్చానా జ్యూస్ కొనిచ్చానా జ్యూస్ కొనిచ్చానా చెప్పు జ్యూస్ కొనిచ్చానా జుట్టులా వదులు బాయ్ జుట్లు వద్దులు రక్ష జుట్టు వదులు అమ్మ జుట్టు వద్దు నేను నీ జుట్టు లాగేస్తా పిన్ని పొట్టి మా చెల్లి చూడండి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారా అంటే నాకు ఓపిక లేదని చెప్పి అట్టే కూర్చోనింది. నేను తీసుకుంటా సరే తీసుకో 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 నువ్వు తీసుకో తీసుకోలేమ్మా తీసుకో డబ్బు నేను తీసుకున్నా తీసుకో ఏం చేస్తున్నాడు భజన చేస్తుంది మంచి మొట్ట ఒకసారి చూడు ఫోన్ చూడు ఒకసారి జుట్టు పిచ్చి పట్టి జుట్టు పిచ్చి జడేస్ జడ అల్లు అల్లు ఇది ఇప్పుడైతే పొంగల్ రెడీ అయిపోయింది అనమాట. దేవుడి దండం పెట్టుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. మేమైతే దేవుడికి పూలమాల ఇంకా గాజులు చీర ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి అవన్నీ రెడీ చేసి పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాము. అన్ని రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా దేవుడిని వెళ్ళి దండం పెట్టుకోవడమే.
ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలా బయటకొచ్చి కూర్చున్నామో లేదో వరుసగా ప్రసాదాల మీద ప్రసాదాలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని ప్రసాదాలు తెచ్చిస్తూనే ఉన్నారంటే ఒకరి తర్వాత ఒకరు తెచ్చిస్తూనే ఉన్నారనమాట. మేము తింటూనే ఉన్నాము. ఫస్ట్ టైమ్ అయితే నేను ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయడం అన్నమాట. ఇదే ఫస్ట్ టైమ్ ఈ టెంపుల్‌కి విజిట్ చేయడము. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది లేదు. నెల్లూరుకి చాలా సార్లు వచ్చాను గానీ, ఈ టెంపుల్‌కి ఇప్పటిదాకా వచ్చింది లేదన్నమాట. పులిహోర దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకొచ్చి పులిహోర చాలా మంది పెట్టుకున్న వాళ్ళంతా తెచ్చి మాకు ఇస్తున్నారు పులిహోర. మీరు తినేసి బయటకు వచ్చిండే వాడంతా వాడ రెడీగా ఉన్నాడు. వాడెవరు కాదు. కలద్దాలు ఊడిపోతూనే ఉన్నాయి, నేను వేసుకుంటానే ఒక్కరో మాట్లాడుతున్నాం. ఊరికే ఇప్పుడు మమ్మీ చేసిన పొంగల్ మా పెద్దక్క అంబిలి తెచ్చిస్తా ఉన్నారు, మా అక్క కూడా తాగుతానే ఉంది. ఎన్ని దేంట్లో స్పెషల్ తింటారు చెయ్యి అవుతుంది. కూర్చొని తింటానే ఉండదు తని తిరగట్లేదు. అందరు తెచ్చిస్తా ఉన్నారు. ఇప్పుడు గుప్పుల్ అందరు తెచ్చిస్తానే ఉన్నారు, మేము తింటానే ఉన్నాం. ఎయిట్ నైన్ ప్రసాదాలు ఎంత మంది తెచ్చిస్తున్నారు చూడండి. నవ్వుతుంది పిల్లలు, మా బాగా నవ్వుతున్నాడు. జుట్టు విరబోసుకొని రాకూడదు అందుకే. అంటే ఇంకొకటి ఇవ్వండి అండి, 2 ఇవ్వండి. కొట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చూపిస్తాను. వెనకాల టెంపుల్ కదా, నా ఫ్రెండ్ ఏముందో చూడండి ఒకసారి.
చూసారు కదా నా వెనకాల ఎంత గ్రీనీగా ఎంత బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకుని మొత్తము కంప్లీట్ అయ్యి చేసుకుని ఇప్పుడే బయటకైతే వచ్చామన్నమాట. ప్రసాదం మీద ప్రసాదాలు అయితే తినేసి ఫుల్ అయిపోయింది అనమాట స్టొమక్ అసలు. అసలు ప్లేసే లేదు. మధ్యాహ్నం ఎలా లంచ్ చేస్తారో నాకే తెలియట్లేదు. మేమైతే 50 రూపీస్ క్యూలో అయితే వెళ్ళామన్నమాట. త్వరగా వెళ్ళిపోవచ్చని టెంపుల్‌లోకి. కానీ చాలా లేట్ అయింది 50 రూపీస్ క్యూ. ఫ్రీ క్యూ ఉంది. 20 రూపీస్ టికెట్ క్యూ గూడా ఉంది. బట్ 50 రూపీస్ టికెట్ త్వరగా వెళ్ళిపోవచ్చని మేము భ్రమపడ్డామన్నమాట. కానీ అదే లేట్ అయిందని చెప్పుకోవాలి. మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ టైం పట్టిందన్నమాట. అంతసేపు మేమైతే క్యూలో వెయిట్ చేసేవి అయితే వెళ్ళాము. మా వల్ల అస్సలు కాలేదు. లోపల నిల్చుకోలేకపోయామన్నమాట. ఎందుకంటే అస్సలు గాలాడలేదు. ఎలాగో అలాగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చి ఇక్కడ నిల్చుకుంటే ఎంత చల్లటి గాలొస్తుందంటే, ఎంత బాగుందంటే అసలు గాల్లో తేలుతున్నట్టు అనిపించిందనమాట. అంత మంచిగా గాలొస్తుంది. చల్లగొస్తుంది గాలి. అంత మంచి ఎండలో గూడా అంత చల్లటి గాలంటే నమ్మలేకపోయాను. ఎందుకంటే చుట్టూరు అలా ఉంది కాబట్టి అలా వస్తుందనుకుంటా. చాలా బాగనిపించింది. ఇప్పుడే రూమ్‌కొచ్చామనమాట. అక్కడే ఉండిపోయాం మేము చాలా సేపు. అసలు టైం పోయేది తెలియలేదు. చల్లటి గాలొస్తున్నాయి లోపలికి. మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అట్టే ఉండిపోయాము. ఇంక రూమ్‌కొచ్చాక వడలు, చికెన్ ఫ్రై అయితే రెడీ అయ్యున్నాయి. ఇంక రూమ్‌కొచ్చి మేము వడలు, చికెన్ ఫ్రై పెట్టుకొని అయితే తినేసి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపలొచ్చేసి మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. మటన్ బిర్యానీ, ఇంకా కర్డ్, ఇంకా రసము ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసారు. చాలా ఫాస్ట్‌గానే ప్రిపేర్ చేసేసారు ఈసారి చెప్పాలంటే. అండ్ వీటితో పాటు మటన్ ఫ్రై గూడా ఉందన్నమాట. నాకైతే ఈసారి మటన్ ఫ్రై విత్ బిర్యానీ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా తిన్నాను ఈసారి. ఇంక వడ్డించడం అయితే స్టార్ట్ చేశామనమాట. ఈసారైతే అన్నీ చాలా బాగున్నాయి. క్యాటరింగ్ వాళ్ళని మార్చాము ఈసారి. చాలా బాగున్నాయన్నమాట. టేస్టీగా నాకైతే బిర్యానీ, మటన్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. నీ బండారం బయట పెడదాం. అదేంది మీద బిర్యానీ వదిన ఒక హాయ్ చెప్పు. వదిన
ఏంది మాదే చికెన్ బిర్యానీ మటన్ గ్రేవీ పెరుగు పచ్చడి పీసెస్ లేదా పీసులు లేవా చికెన్ పీస్ ఇది ఒకటే ఎక్కువ అవేసనా ఉండు మటన్ సైడ్కి బాగా కొట్టే వీడు నవ్వుతున్నాడా తిరుడు అట్టే చూస్తుంటాడు మటన్ చెప్తే చాలా బాగుంది అంతేనా వీళ్ళ వరకేనా ఈ నాది అబ్బా ఎవరో ఒకరు అడ్డం కనిపిస్తుంది నేను అండి హలో అన్న హాయ్ స్పెషల్ థ్యాంక్స్ అనేసి